హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో చింతపండుతో రసం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చాలా మందికి చాలా తక్కువగా డైజెషన్ అవుతుంది. అటువంటి వారికి చింతపండు రసం ఇవ్వడం వల్ల డైజెషన్ అనేది చాలా బాగా అవుతుందండి. అలాగే ఎక్కువగా చికెన్ ఫ్రై కానీ ఇటువంటి ఏమైనా చేసుకున్నప్పుడు మనం దాంతో పాటు ఎక్కువగా రసం ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఈ రోజు నా స్టైల్లో నేను చింతపండు రసం ఎలా చేస్తానో మీరు కూడా చూసేద్దరు కానీ వచ్చేసేయండి. అలాగే ఇప్పటి వరకు మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కొంచెం పెద్ద సైజులో ఉన్నవి 2 నుండి 3 చింతపండు కాడలు తీసుకోవాలి. వీటిని ముందుగా మనకి దుమ్ము అది ఏదన్నా ఉంటుంది కాబట్టి ముందు ఒకసారి చింతపండుని నీట్ గా వాష్ చేసేసుకోవాలి. ఇది వాష్ చేసుకున్న తర్వాత దీనిని వేరే గిన్నెలో 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. దానిలో ఈ చింతపండు కాడలని మనం వేసుకోవాలి. అండ్ అలాగే దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో బాగా మరిగించుకోవాలి. ఇది మరగడానికి మనకు సుమారు 15 నుండి 20 నిమిషాల వరకు సమయం పడుతుంది. అండ్ మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి రసం అనేది బాగా వస్తుంది. అండ్ రసం అనేది మనకి సాధారణంగా ఎంత ఎక్కువసేపు మరిగితే అంత టేస్ట్ గా ఉంటుందండి. ఇది బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ పై వేరొక బాండీ పెట్టుకోవాలి. ఈ బాండీలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనిలో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు ఒక 1/2 స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయలు పొడుగు చీరకలు చీరుకొని వేసుకోవాలి. హాఫ్ అయితే సరిపోతుందండి మీడియం సైజ్ ఉల్లిపాయలో. అండ్ 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత దీనిలో చివరగా ఒక 1/2 స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దానిలో మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు రసం వేసుకోవాలి. బాగా వంట తెలిసిన వాళ్ళైతే మనం చింతపండు రసం అనేది డైరెక్ట్ గా యాడ్ చేసేసుకోవచ్చు. అంటే చింతపండు అనేది తీసేసి డైరెక్ట్ గా వాటర్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. బట్ కొంచెం మంది కొత్తగా చేసే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఏంటంటే జస్ట్ మన ఇంట్లో కాఫీ చిక్కం లాంటిది ఉంటుంది కదా, టీ గానీ కాఫీ గానీ వడకట్టుకునే చిక్కాలు ఉంటాయి కదా, సో దాంట్లో వేసేసి మనం దాన్ని డైరెక్ట్ గా వడకట్టేసేయచ్చు అనమాట. అంటే మనకి చింతపండు అనేది అక్కడ ఆగిపోతుంది, జస్ట్ రసం అనేది మాత్రం మనకి కిందకి దిగిపోతుంది అనమాట. అండ్ దీనిలో కూడా ఇంకా ఎక్కువగా ఏమైనా రసం ఉంది అనిపించినప్పుడు దాని మీద జస్ట్ స్పూన్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా మనకి మిగిలినది ఏదైనా ఉంటే అది కూడా కిందకి రసం లాగా వచ్చేస్తుంది. దీనిలో చివరిగా రుచికి సరిపడగా ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇది 2 నిమిషాలు ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే రసం తాలింపు పెట్టిన తర్వాత ఎక్కువసేపు మరిగితే బాగోదండి. సో ముందు మరిగితే బాగుంటుంది తప్ప తాలింపు పెట్టిన తర్వాత రసం అనేది ఎక్కువసేపు మరిగితే బాగోదు. సో ఇమీడియట్ గా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అండ్ తర్వాత దీనిలో మనం తీపి ఇష్టపడేవారైతే ఒక చిన్నది బెల్లం ముక్క వేసుకోవచ్చు. ఎంతో కదండి, చాలా చిన్న ముక్క. బట్ మా ఇంట్లో ఏంటంటే తీపి అనేది పెద్దగా ఇష్టపడరు కాబట్టి నేను తీపి అనేది ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మనకు కావాల్సిన చింతపండు రసం అనేది తినడానికి రెడీ. పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా ఉంటుందండి. చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి ఇన్ని రకాల చారులు ఉన్నా కూడా అందులో చింతపండు రసం అనేది టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.